వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం పరిధిలోని పంగిడిపల్లి గ్రామం ధర్మానగర్ వార్డు ప్రజల కోసం పట్టించుకునే నాదుడు లేడు. గత నెల రోజులుగా నీళ్లు లేక అవస్థలు పడుతున్న ప్రజలు, బెదిరింపులకు గురి చేస్తున్న గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు. త్రాగడానికి నీరు లేక నెల రోజులు అవుతున్నా కూడా అటువైపు చూసిన అధికారులు, ప్రజాప్రతినిధులు గానీ లేరని, మంచినీళ్ల కొరకు వాగులను దగ్గర నుండి కిలోమీటర్ల దూరం వెళ్లి తీసుకొని పరిస్థితి వచ్చిందని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులను మా గ్రామ సమస్యను పట్టించుకోండి అని అడిగితే, మీరు మాకు బానిసల్లాగా ఉండాలి తప్ప మాకు వీలైతేనే మీ గ్రామాన్ని పట్టించుకుంటామని, లేకపోతే మీరు అలాగే ఉండాలని చాలా హీనంగా మాట్లాడుతున్నారని ధర్మానగర్ ప్రజలు అంటున్నారు. తక్షణమే చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. రోడ్ మీద బాగా తల ఉంటాడు. ఎక్కడ ఇప్పుడు వెనకటి ఉంటే గిట్లా బిందెలు పెట్టి చేసే మాది గ్రామం పంగిడిపల్లి, దాని పక్కన మా ధర్మనగరం. మా ఊర్లో మంచినీళ్ళు లేవు. మా 300 గ్రామాలు ఇళ్ళ కాలనీ ఇండ్లు, 300 ఇండ్లు ఉన్నాయి. పిల్లలకు మాకు నీళ్లు సరిపోతలేవు. స్కూల్ పోయే పిల్లలకు కనీసం పొద్దున స్నానం పోద్దామన్నా నల్ల గింత సన్నగా పోతుంది. ఒక పావు గంట సేపు ఆ నీళ్లు సరిపోతలేవు. ఆ నీళ్లు లేక మేము ఇబ్బంది పడి బాయిల కాడికి పోయి కరెంటు బాయిల కాడ ఆ బాయి తిరుపుకొని తెచ్చుకుంటాను నీళ్లు. మా కాడ కూడా నీళ్ళు వెళ్తలేవు, బాయిలలో కూడా మేము ఇబ్బంది పడతాను. మాకు నీళ్ళ సౌలతి కావాలి మా పిల్లలకు. మాకు మేము ఈ ఎండాకాలం దినం నీళ్లు లేవు, మాకు కష్టం అవుతుంది. ఆప్రాలు ఎంత ఒక్క కాలినట మేము ఓటు వేసిన ఒకటే వేయకుండా ఒకటేనట మాట్లాడతాను. మీరు ఒక వార్డు కాదు, మీరు ఒక వార్డు కాదు అని అంటారు. నంబర్లు వార్డు నంబర్లు ఇట్లా మా దగ్గర లేవు, పైసలు లేవు లేవు. మీరు ఏం చేస్తారంటే మరి మేము సంతానం వేసుకుంటాం, మీరు ఇవ్వలేమనద్దు అంటాను మేమే. అని అంటే ఎట్లా వేసుకుంటారు మీరు? అట్లా ఎట్లా ఎత్తారు? ఎందుకు కూడా వీకిల్ అని చెప్తాను. పాత బోరు కూడా పెట్టుకుంటామంటే ఆ మంచినీళ్ళు కూడా వేసేటి కేసీఆర్ ఇప్పుడు ఆ నీళ్లు భగీరథ నీళ్ళు ఆ నల్లు ఎత్తే ఆ నీళ్ళల్లో ఇంత పురుగులు వస్తున్నాయి, కోడి కూర వస్తుంది, పాకురు వస్తుంది, నాసు వస్తుంది. మంచినీళ్ళు తాగితే ఒక రకంగా వాసన వస్తున్నాయి. ఆ నీళ్ళు ఎట్లా తాగుతాం మేము? ఆ నీళ్ళు తాగితే మేము బతుకుతామా? మా పిల్లలు మేము ఈ అనారోగ్యం వచ్చి మేము దాఖల పాల్గామా? ఈ ఎండాకాలం దినం ఎట్లున్నది మరి? మాకు ఇక ఏం చేస్తారో చేయండి మీరే, గవర్నమెంట్ వాళ్ళు. రాజకీయ నాయకులు ఓట్లప్పుడే ఇళ్ళ చుట్టూ తిరిగి మీరు పుణ్యానికి వేసిల్లా పైసలు అంటే మా ఒక్క ఊరికి ఇచ్చిల్లా సార్ పైసలు. దేశమంతా మంచిళ్ళు, మేము పైసలు మందులు కాకుండా ఒకరు పార్టీల వాళ్ళు నా పార్టీ అని వచ్చిళ్ళు. ఈ పార్టీకి ఎత్తిస్తాం ఆ పార్టీకి ఎత్తిస్తాం అని వాళ్ళే వచ్చి మాకు అట్లా అన్నారు. కానీ మాకు నీళ్ళ సౌలతే చేయలే. ఇప్పుడు ఏమన్నా అంటే అడుగుతాను అంటే అంటారు కదా, మాకు ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ రావు మీకు నీళ్ళు, మీ ఇష్టం కాదంటే ఇగో నీళ్లు రాకుండా పిల్లల ముడ్లట కాగితాలతో చూడు అన్నట. ఇగో ఇట్లా అంటే నల్లాలు వేస్తాయి. రమేష్ కాగితాలతో చూడాలంటే పిల్లలకు మరి వాళ్ళు ఊళ్ళో కూడా అట్లే చూడుకుంటే మేము కూడా చూడతామని చెప్పినాం. ఇట్లా వాళ్ళు వచ్చేది ఇట్లా మాట్లాడుతాను, బోర్ ముట్టుకోవద్దంటాను. మరి ఆ బోర్ ఖరాబ్ అయింది, మేమే మంచిగా చేసుకుంటాం, మీరు ఏం చేయకుండా సాములు మాలలు వేసుకుంటారు. అక్కడ గుడి కాడ అక్కడికి పోవచ్చా సామే కన్నా? గుడి కాడికి పోతారా? ఇప్పుడు ఆడేమన్నా ఉన్నది సౌలతి? ఆడికి పోవాలంటే భయపడతాను. ఒక్కొక్కప్పుడు మేము పొద్దున లేచి చీకట్లనైనా పనికి పోయేటోళ్ళం కాబట్టి ఓ రోజు దేవుని కాడ పోదామంటే పోతలేము మేము ఆడేళ్ళం కూడా. ఆ చీకట్ ఎట్లా పోతాం వాడికి? కనీసం కరెంట్ కూడా ఉండదు ఆడ. నీళ్ళు ఎత్తుకుందానా టైం కాడికి పోతలేదు. భగీరథ నీళ్ళే తాగుతాను, అవి కలిపేస్తాను సార్ మాకు నీళ్లు. కొన్ని నల్ల నీళ్లు కొన్ని భగీరథ నీళ్లు కలిపేస్తాయి. అందులో అది కడిగింది లేదా అవుతూ చేసింది లేదా అలానే వేసి ఇవి అవి కలిపేస్తాయి. నల్ల పన్ను అక్కడ ఏమైనా ఉన్నదంటే మేము దేని కడతా అనుకుంటాం. ఇప్పుడు గ్రామ పంచాయతీ పంగిడిపల్లె మొత్తం నల్ల బిల్లు వచ్చి వసూలు చేసుకోపోతాడు. ఇంకా ఆ ఊళ్ళు ఇస్తలేరు కానీ మా ఊళ్ళో సంవత్సరానికి 1200 పడతాయి మాకు. నల్ల పన్ను కడతారు కానీ నీళ్ళు మాత్రం ఇట్లా వస్తాయి మీకు అంటాను. అంటే ఏ పర్సెంట్ పడతాయి నీళ్ళు రోజుకు? అంటే ఒక బిందె 2 బిందెలు వస్తాయా? కొంచెం
కిందికున్న వాళ్ళకు 4-5 నిమిషాలు పడతాయి. కొంచెం మీదికున్న వాళ్ళకు నీళ్ళు ఎత్తలేవు సరిగ్గా. మొన్న వచ్చి చూసిపోయాడు ఆయన కూడా వేస్తాయన కూడా నల్లాలు. ఊళ్ళకేమో భగీరథ నల్ల వేరే ఉన్నది, మంచినీళ్ళ నల్ల వేరే ఉన్నది. మా కాలనీ వరకు మాత్రం 2 నల్లలు ఒక దాంట్లో చేసి అవే చేస్తాడు. దొడ్డు వచ్చినప్పుడు మంచిలు పట్టుకు సన్నం వచ్చినప్పుడు కట్టుకోవాలి అంటాడు. అసలు మా మాట వార్తనే లేదు, మమ్మల్ని పట్టించుకున్న మానవుడే లేడు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.